తెలంగాణ ప్రాంతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తెలంగాణ రాజకీయాలు ఏపీ పాలిటిక్స్ ని వదలడం లేదు. కృష్ణా గోదావరి నదీ జలాల అంశంపై చర్చ సందర్భంగా తెలంగాణలోని అధికార ప్రతిపక్ష పార్టీలు ఏపీ చంద్రబాబునే ఎక్కువగా కలవరించాయి. అంతకుముందు కొద్ది రోజుల క్రితం జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలోనూ రాజకీయమంతా తెలుగుదేశం పార్టీ ఏపీ సీఎం చంద్రబాబు చుట్టూనే తిరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ర్యాలీలో వైసీపీ జెండాలు, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఫోటోలు దర్శనమిచ్చాయి. తెలంగాణలో సంక్షేమ పథకాల అమలు, నదీ జలాలు, ప్రాజెక్టుల నిర్మాణం విషయాల్లో బీఆర్ఎస్ నేత అధికార కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. అయినా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గెలిపించింది. ఈ పరిణామాలతో బీఆర్ఎస్ గేరు మార్చి పొలిటికల్ ఈక్వేషన్స్ మీద ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. 2019కి ముందు జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఏపీలో వైసీపీ పైచేయి సాధించడానికి బీఆర్ఎస్ అన్ని రకాలుగా సాయం చేసింది. ఇప్పుడు తెలంగాణలో పుంజుకోవడానికి బీఆర్ఎస్ పెద్దలు వైసీపీ సాయం తీసుకుంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే కేటీఆర్ ర్యాలీలో వైసీపీ జెండాలు ప్రత్యక్షమయ్యాయని చెప్పుకోవచ్చు. జగన్ ఫోటోలు పెట్టుకోవడం వల్ల బీఆర్ఎస్ ఏ మేరకు లాభం కలుగుతుంది అనే ప్రశ్నకు ఇప్పుడే సమాధానం చెప్పడం కష్టం. ప్రస్తుతానికి కాంగ్రెస్ క్యాడర్ సాలిడ్గా సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచింది. చంద్రబాబును పూచీగా చూపించి హస్తం పార్టీ అభియాన్లో చీలిక తేవాలనేదే బీఆర్ఎస్ స్ట్రాటజీగా కనిపిస్తోంది. కొంతకాలం నుంచి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఏ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. టీడీపీ నేరుగా బరిలో దిగకపోతే చంద్రబాబు మీద ఎన్ని విమర్శలు చేసినా కాంగ్రెస్ కేడర్ హస్తం పార్టీని వదిలి కారెక్కే ఛాన్సే లేదు. ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలన చూసిన తర్వాత ఆయనపై ఏపీలో కంటే తెలంగాణలోనే ఎక్కువ వ్యతిరేకత ఉంది. ఈ లెక్కన వైసీపీ జెండాలు పెట్టుకోవడం రాజకీయంగా ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా అనేది బీఆర్ఎస్ నేతలే విశ్లేషించుకోవాలి.